ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా వినండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ స్థలంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడికో వెళుతూ ఏ ఆశీర్వాదం లేక, జీవితంలో ఏ ప్రయోజనం లేక కృంగిపోయిన పరిస్థితుల్లో, నిస్సహాయమైన స్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం దొరకదు, కానీ ఆశీర్వాదం ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తులోనే దాగి ఉంది. ఎందుకయ్యా అంటే ఆయన ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యం ఇచ్చేది. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఈరోజు నువ్వు ఒక ఐశ్వర్యవంతుడు కావాలి అన్నా, ఆరోగ్యవంతుడు కావాలి అన్నా, నెమ్మదికరమైన జీవితాన్ని జీవించాలి అన్నా, అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించాలి అన్నా, నీ జీవితంలో ఏది అనుభవించాలన్నా అది నీ కష్టం ద్వారా, నీ శ్రమ ద్వారా, నీ ప్రయాస ద్వారా నువ్వు ఏది చెయ్యలేవు. కానీ ప్రియాతి ప్రియమైన సహోదరుడా, ప్రియాతి ప్రియమైన సహోదరి, దేవుని ఆశీర్వాదం ద్వారా మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. కనుక దేవుని ఆశీర్వాదమే నీకు ఆరోగ్యం అనుగ్రహించేది. దేవుని ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేది. దేవుని ఆశీర్వాదం మాత్రమే మన నిత్యత్వంలోకి నడిపించేది. కనుక ఆయన ఆశీర్వాదాన్ని పొందిన వారిగా మనం జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా వ్యర్థమైనవి. లోకంలో ఉన్న జనులు అనుకుంటారు, ఊళ్ళో 2 అంతస్తుల బిల్డింగు, ఊరు బయట ఒక 10 ఎకరాల పొలం ఉంటే, మంచి కారు, మంచి బైక్ ఉంటే, అబ్బా నిజంగా దేవుడు ఆశీర్వదించిన వాడు అని అనుకుంటారు. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. కానీ దేవునిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకేమున్నా లేకపోయినా నెమ్మదికరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, అందరి మధ్యలో మరి ఒక దీవెనకరమైన జీవితాన్ని జీవించే జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం. లోకంలో ఉన్న మనుషులు అనుకుంటారు ధనమే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ నీకెంత ధనం ఉన్నా నెమ్మది లేకపోతే, నీకెంత ధనం ఉన్నా నీ కుటుంబంలో సమాధానం లేకపోతే అంతా వ్యర్థమే కదా. కనుక ధనము కంటే, ఆస్తుల కంటే, ఐశ్వర్యాల కంటే నెమ్మదికరమైన జీవితం, సుఖవంతమైన జీవితం, సమాధానకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం జీవించటమే ఆశీర్వాదానికి మూలం. అట్టి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మాత్రమే నీకు దొరుకుతుంది. ఆశీర్వాదాన్ని నొంది దేవుని యొక్క కృపలో వర్ధిల్లి నిశ్చయముగా అంచెలంచెలుగా అభివృద్ధి పొంది దేవుని కృపకు మనమందరం పాత్రులు మగుదుముగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఇది నన్ను మీరు మాకు ఇస్తున్న ఆశీర్వాదకరమైన వర్తమానం కొరకు వందనాలు. ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఏంటో తెలియని స్థితిలో నీ ప్రజలు జీవిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. లోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటో, దేవునిలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో మాతో మీరు మాట్లాడారు. లోక సంబంధమైన ఆశీర్వాదం కాక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడి, నైనా నీ ఆశీర్వాదం ద్వారా మాత్రమే మేము ఏదైనా చేయగలుగుతాం అని నిశ్చయతతో, నిరీక్షణతో నీ ఆశీర్వాదం నొంది నీ బిడ్డలు నీ కొరకు సాక్షులుగా
జీవించున్నట్లు సహాయము దయచేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మీకు తోడైనుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.